వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడులో రాజకీయాలు కీలక మలుపులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా డిఎంకే, ఏఐడిఎంకే మధ్య సాగుతున్న ఈ పోటీకి ఈసారి కొత్త రంగు వచ్చి చేరింది. విజయ్ జోసెఫ్ స్థాపించినటువంటి తమిళ వెట్రి కళగం టీవీకే మూడో శక్తిగా రంగంలోకి దిగడంతో సమీకరణాలు మారుతున్నాయి. ఒకవైపు ఎంకే స్టాలిన్ సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుండగా, మరోవైపు ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లుగా మలుచుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ రెండు సాంప్రదాయ శక్తులకి భిన్నంగా విజయ్ యువతను, మహిళలను టార్గెట్ చేస్తూ రాజకీయ రంగంలోకి దిగారు. ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అది ప్రత్యక్ష విజయానికి సరిపోతుందా లేదా అన్నది ఇంకా అనిశ్చితిగానే ఉంది. విజయ్ సభలకి భారీగా జన సందోహం అయితే వస్తోంది. అయితే ప్రత్యర్థులు దాన్ని ఫ్యాన్ ఫాలోయింగ్గానే కొట్టిపారేస్తున్నారు. కానీ ఈ వాదన అంత సులభం కాకపోవచ్చు. తమిళనాడులో యువ ఓటర్లు గణనీయంగా ఉండడం, మార్పు కోరుకునే తటస్థ వర్గాలు ఉండడం విజయ్కి ప్లస్గా మారొచ్చు. ఆయన ప్రకటించినటువంటి నగదు బదిలీ, ఉచిత గ్యాస్ వంటి హామీలు అట్టడుగు వర్గాల్లో కూడా చొచ్చుకుపోతున్నాయి. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్, బూత్ స్థాయి నెట్వర్క్ విషయంలో డిఎంకే, అన్నా డిఎంకేలకు ఉన్న బలం విజయ్ దగ్గర లేకపోవడం చాలా పెద్ద లోపంగా కనిపిస్తోంది. సినిమా గ్లామర్ ఓట్లుగా మారాలంటే ఆర్గనైజేషనల్ పవర్ కూడా చాలా అవసరం. సమానంగా ఉండాలి. అది కూడా ఈ ఎన్నికల్లో అసలు కీలక అంశం ఓట్ల చీలిక. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రధాన ప్రతిపక్షానికి వెళ్తాయి. కానీ విజయ్ ఎంట్రీతో ఆ ఓట్లు కూడా విభజించబడే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం అయినా 10 నుంచి 15% ఓట్లను సాధించే అవకాశం ఉంది. ఈ ఓట్లు ప్రధానంగా పట్టణాలు, యువతలో కేంద్రీకృతమై ఉండే అవకాశం కూడా ఉంది. దీంతో ప్రతిపక్షానికి నష్టం జరిగి పరోక్షంగా అధికార పార్టీకి లాభం చేకూరే పరిస్థితి కూడా రావచ్చు. అదే సమయంలో అధికార వ్యతిరేకత ఎక్కువగా ఉంటే ఆ ఓట్లు కూడా విజయ్ వైపు మళ్ళీ డిఎంకేకి కూడా నష్టం కలిగించే అవకాశం ఉంది. అంటే విజయ్ ఎవరి ఓట్లు ఎక్కువగా చీల్చుతారో దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇక విజయం సాధిస్తారా లేక కింగ్ మేకర్ అవుతారా అన్న ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో కూటమి రాజకీయాలు బలంగా ఉండటంతో ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడం అనేది కష్టం అని కొన్ని అంచనాలు చెప్తున్నాయి. ఒకవేళ హంగ్ అసెంబ్లీ వస్తే విజయ్ గెలిచే సీట్లు తక్కువే అయినా ప్రభావం చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఆయన మద్దతు ఎవరికి దక్కుతుంది అనేది ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయించే అంశంగా మారుతుంది. అయితే విజయ్ తన ప్రసంగాల్లో అటు డిఎంకే, ఇటు కేంద్ర రాజకీయాలను కూడా సమానంగానే విమర్శిస్తూ తనకంటూ ప్రత్యేక రాజకీయ స్థానం ఏర్పరచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ ఎన్నికలు గెలుపోటములకి మాత్రమే పరిమితం కావు. ఇవి తమిళనాడు రాజకీయాల్లో ఒక మార్పుకి సంకేతం. ప్రజలు విజయ్ని కేవలం సినిమా హీరోగా చూసి సభలకి వస్తున్నారా లేక నిజమైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారా అన్నది ఫలితాల్లో స్పష్టమవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే గెలవకపోయినా గెలుపుని ప్రభావితం చేసే శక్తిగా విజయ్ నిలుస్తారు అనే భావన బలపడుతోంది. అదే ఈ ఎన్నికల్లో అసలు ట్విస్ట్. అంటే తాను గెలవడు కానీ ఓడిస్తాడు. అది ఎవరిని? డిఎంకేనా, అన్నా డిఎంకేనా? ఎవరిని ఓడిస్తాడు? వీళ్ళు కాకుండా ఇండిపెండెంట్లు ఉన్నారు. వాళ్ళు ఎంత ఓటింగ్ చీల్చగలరు అనేటువంటిది కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. ఏమో, గుర్రం ఎగరావచ్చు అనేటువంటి సామెత చెప్తారు కదా, అలాగా డిఎంకే, ఏడిఎంకే ఈ రెండిటి ఓట్లు కూడా దాదాపుగా విజయ్కే వెళ్తే అది ఇంకా పెద్ద సంచలనం అవుతుంది. అంచనాల ప్రకారం 10 నుంచి 15% అంటున్నారు. లేదు 30% దాకా వెళ్లాల్సి వస్తే, ఒకవేళ ఓటింగ్ అలా టర్న్ అయితే అటు డిఎంకే నుంచి కానీ ఏడిఎంకే నుంచి కానీ అందరూ కూడా విజయ్ వైపు వెళ్తే అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఇక వేచి చూడాల్సిందే. ఎన్నికల సమరం మొదలైంది. ఇట్స్ వాచ్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.